ఈ క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారికి గోచార ఫలితము, ఆదాయ వ్యయము, అలాగే కుంభరాశి వారికి ఎవరైతే శత్రువులు ఉన్నారో వారు ఏ దేవత ఆరాధన చేసుకుంటే బాగా ఉంటుంది, ఆదాయ వ్యయములు ఏమిటి, గోచార ఫలితములు ఏమిటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. ధనిష్ట నక్షత్రం 3-4 పాదములు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదముల వారు కలిసి ఏమిటి కుంభరాశి వారు అవుతున్నారు. వీరి యొక్క ఆదాయం కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం 14, వ్యయం 14, రాజపూజితం 6, అవమానం 1 విధంగా ఉన్నాయి. వీరి యొక్క జాతక లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే సుదీర్ఘమైనటువంటి సుందరమైనటువంటి మెడలు కలిగి అందమైనటువంటి శరీరం కలిగినటువంటి వారు, ఆనందంగా ఉండేటువంటి వారు, కొన్ని సంవత్సరాలు ధన సంపత్తును, కొన్ని సంవత్సరాలు దారిద్ర్యమును కూడా అనుభవించేటువంటి వారు. అలాగే వీరికి పుణ్యక్షేత్రములు, గార్డెన్స్, ఆధ్యాత్మిక దైవ చింతన అంటే బాగుగా ఉంటుంది. దైవం పైన విశ్వాసం ఎక్కువ. అలాగే నిగూఢమైనటువంటి రహస్యాలు తెలుసుకోవాలని చెప్పి వాటిపైన ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటారు. దీర్ఘంగా ఆలోచించేటువంటి వారు, మంచి స్నేహశీలి, బంధువులలో మంచి బంధుప్రియుడు, మరి స్నేహశీలి, అలాగే కార్యశూరులుగా చెప్పుకోవచ్చును. అలాగే వీరికి మంచి మంచి గొప్పగా పేరున్న వ్యక్తులతో, సహసన్యాలతో, అలాగే వేద పండితులతో, రాజకీయ నాయకులతో మంచి పరిచయాలు ఇటువంటివి ఉంటాయి. అలాగే మంత్రశాస్త్రం గురించి తెలుసుకోవాలని బావుగా ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు, అలాగే విశేషంగా నిగూఢమైనటువంటి రహస్యాలలో తెలుసుకోవాలని చెప్పి కుతూహలం, ఉత్సాహం ఎక్కువగా కలిగినటువంటి వ్యక్తులు. ఇవి వీరి యొక్క లక్షణాదులు. ఇక కుంభరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం నుండి 30వ తారీఖు ఏప్రిల్ 2024 వరకు కూడా గురువు తృతీయ స్థానంలో మరి ఉండటం పూర్వకంగా ఏమిటి ప్రతికూల పరిస్థితులే ఉన్నాయి. ఇక తదుపరి మే 1వ తారీఖు నుండి మరి ఈ సంవత్సరం కూడా గురువు 4వ స్థానంలో అంటే గృహస్థానంలో సంచారం పూర్వకంగా ప్రతికూల పరిస్థితులే కలగజేస్తున్నాడు. ఏమిటయ్యా ప్రతికూల పరిస్థితులను కనుక చూసుకున్నట్లయితే యాచనం, బుద్ధి చాంచల్యం, తేజోహాని, ధనవ్యయం, దేశత్యాహంచ కలహం, చతుర్థ స్థానకే గురువు. అలాగే ఇక ఇది గురువు 4వ స్థానంలో ఉండటం పూర్వకంగా చేసేటువంటి ప్రతికూల పరిస్థితులు ఏమిటయ్యా అని కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా గృహ సంబంధమైనటువంటి సమస్యలు అనేటువంటివి బావుగా కలుగుతాయి. చేసేటువంటి వృత్తిలో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, అనుకోని విధంగా కలహలు, గొడవలు రావడము, బుద్ధి చాంచల్యం, బుద్ధి వికాసాన్ని కోల్పోవడము, ముఖంలో తేజస్సు తగ్గిపోవడము, అలాగే ధనము ఖర్చులు అనేటువంటి బావుగా పెరిగిపోవడము, సంపాదించినటువంటి ధనము వృధా సంచారాల రీత్యా, కొన్ని అనారోగ్య సమస్యల రీత్యా ఖర్చు కావడము, అలాగే కొన్ని రోజుల పాటును కూడా తమకు తమే నిర్బంధించుకొని గృహంలో ఉండడం, పనుల రీత్యా బయటికి వెళ్ళాలనేటువంటి ఆసక్తి తగ్గిపోవడము, ఇంట్లో ఉన్నటువంటి భార్య పుత్రికాదులతో గొడవలు రావడానికి అవకాశాలు ఉండేటువంటి ప్రతికూల పరిస్థితులు గురువు కలగజేస్తున్నాడు. అలాగే ఇక శనేశ్వరుడు భగవాను చూసుకున్నట్లయితే ఏమిటి కుంభరాశి వారికి శని జన్మంలో సంచారం చేస్తున్నారు. అంటే 7.5 శనిలో ద్వితీయ చరణంలో ఉన్నారంటే 2వ స్టేజ్ లో ఉన్నారు. కాబట్టి దాని పూర్వకంగా ఏమిటి 7.5 శనిలో ఉన్నారు కాబట్టి ఏ రకమైనటువంటి ప్రతికూల పరిస్థితులు కలుగుతున్నాయా అని కనుక చూసుకున్నట్లయితే తేజోహాని, మతిభ్రంశ, ఘనపీడ, భయం తదా, రోగార్ధి బంధు వైరంచ, వ్యసనం జన్మకే శనౌ అనేటువంటి శాస్త్రవచనం రీత్యా ముఖంలో కాంతి తగ్గిపోవడము, అలాగే కొద్ది బుద్ధి చాంచల్యం, భయం ఆందోళనగా ఉండడం, అనుకోని విధముగా వాహనాదుల రీత్యా ప్రమాదాలు సంభవించడం, దీర్ఘకాలిక సమస్యలతో ఉన్నటువంటి వారికి ఇంకొద్దిపాటి అనారోగ్య సమస్యలు అనేటువంటివి తలెత్తడము, అలాగే వృత్తిలో, వ్యాపారంలో, ఉద్యోగంలో, మరి ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి కానివ్వండి, అందరికీ కూడా కార్యభంగము, పనులు అనేటువంటి శీఘ్రంగా పూర్తి కాకపోవడం, వ్యాపారంలో నష్టాలు, విద్యార్థులకు బుద్ధి వికాసం కోల్పోవడము, కొన్ని చెడు వ్యసనాలకు బారిన పడడము, అలాగే భార్యాపుత్రాదులతో, బంధువులతో, సోదరీ వర్గంతో అనుకోని విధంగా మాటలు పడాల్సి రావడము, మరి మిత్రులతో విరోధాన్ని సంపాదించుకోవడము, మరి
బంధువులతో వైరాన్ని సంపాదించుకోవడం, ఈ విధమైనటువంటి ప్రతికూల పరిస్థితులను శనేశ్వరుడు భగవానుడు ఏమిటి కలగజేస్తున్నాడు. అలాగే ఈ విధంగా ఉన్నాయి ఏమిటి ఈ కుంభరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో. కాబట్టి ఈ కుంభరాశి వారు గురు శనిగ్రహాలను విశేషంగా మరి ఆరాధన చేసుకోవాలి. వీరి యొక్క అనుగ్రహం పొందడానికి ప్రతి నిత్యము కూడా గురుగ్రహ శనిగ్రహ ధ్యాన శ్లోకాలని తప్పకుండా పఠించండి. గురువారం రోజున గురుగ్రహం శాంతి చెందడానికి ఏమిటి పసుపు రంగు గల వస్త్రము గురుగ్రహానికి సమర్పించి పసుపు రంగు గల పూలతో స్వామివారిని అర్చించి మరి ఆవు నేతితో పసుపు రంగుల ఒత్తితో దీపారాధన చేయండి. గురుగ్రహమునకు అక్కడ ఉడకబెట్టినటువంటి శనగలు పెట్టండి, ఆవులకు తినిపించండి, అరటిపళ్ళు తినిపించండి. విధంగా చేసుకున్నట్లయితే మరి గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. అలాగే మీకు విద్య నేర్పినటువంటి గురువులు కానివ్వండి, మంత్రోపదేశం చేసినటువంటి ఆచార్యులు కానివ్వండి, మరి అలాగే ఆ విశేషంగా తమకు ఇష్టమైనటువంటి గురువులను కానివ్వండి, గురువులను విశేషంగా పూజించండి. ఆ గురువులను పూజించడం పూర్వకంగా తప్పకుండా గురువు యొక్క అనుగ్రహం లభించి కాస్త ఈ ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే ఈ రాశివారు ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ ఏళ్ళనాటి శనిలో ఉండటం పూర్వకంగా కూడా శత్రువుల సంఖ్య బాగా పెరుగుతుంది, శత్రువుల యొక్క బెడద ఉంటుంది. కాబట్టి వాటికి పరిహార మార్గాలలో భాగంగా ఈ కుంభరాశి వారు విశేషంగా పరమేశ్వరుణ్ణి ఆరాధన చేసుకోవడం, ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేసుకోవడం పూర్వకంగా చక్కటి ఫలితాలను పొందుతారు. అలాగే ఆపదల నుండి రక్షించడానికై తప్పకుండా ఈ దుర్గా అమ్మవారిని ఆరాధించండి. ప్రతినిత్యం దుర్గా నామస్మరణ చేసుకోండి. దుర్గా నామస్మరణ చేసుకున్నంత మాత్రమే భయములు భీతి తొలగిపోతుంది, ధైర్యం కలుగుతుంది. విధంగా చేసుకున్నట్లయితే యోగకారక పరిస్థితులు పొందుతారు. అలాగే ఒకసారి దుర్గా అమ్మవారి యొక్క దేవాలయంలో చక్కగా కుంకుమార్చన చేయించి ఆ కుంకుమ తీసుకుని వచ్చి రోజు తిలకధారణ చేసుకోండి. నుదుట బొట్టుగా ధరించినట్లయితే ఆ దైవం అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల సమస్త కొన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా ఆ కష్టముల నుండి బయటపడడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక శనీశ్వరుడి యొక్క అనుగ్రహం పొందడానికి శనివారం రోజున తప్పకుండా శనికి తైలాభిషేకం చేయండి. శనీశ్వరుడికి నల్లని వస్త్రం సమర్పించండి. నువ్వుల నూనెతో నల్ల ఒత్తితో దీపారాధన చేయండి. అక్కడ ఏదైనా దేవాలయంలో మరి శనివారం రోజున అన్నప్రసాద కార్యక్రమం చేపట్టండి. అలాగే బ్రాహ్మణోత్తముడికి కేజంబావు నల్ల నువ్వులు మరి నల్ల వస్త్రము దానం చేయండి. నల్లని రంగు గల వస్త్రాలు, పళ్ళు కానివ్వండి, పిండి పదార్థాలు కానివ్వండి, నల్లని రంగువి ఏవైనా సరే అక్కడ పేద వృద్ధులకు దానం చేయండి తమకు తోచిన విధంగా. ఈ విధంగా చేసుకున్నట్లయితే శనేశ్వరుడి గ్రహం శాంతి చెందుతుంది. ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు తప్పకుండా పొందుతారు. అలాగే ఈ కుంభరాశి వారు ప్రతి నిత్యం కూడా అనుసంధించవలసినటువంటి నామజపం కనుక చూసుకున్నట్లయితే ఓం శ్రీం ఉపేంద్రాయ అచ్యుతాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం పఠించండి. ఉత్తమ ఫలితాలను పొందండి. నమస్కారం.